చేసుకొని మీరు సింగిల్‌గా ఉన్నారు. మీ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నారు అని తెలిసినా తెలియకపోయినా కూడా సింగిల్‌గానే బతుకుతున్నారు అన్నా కూడా కంప్లీట్‌లీ మీరు ఎంత ఎఫర్ట్ వేసినా కూడా మీకు సక్సెస్ అనేది దొరకదు. ఎప్పుడు మీరు కంప్లీట్‌లీ వర్కోహాలిక్‌గా ఉంటారు అప్పటి వరకు. ఎందుకంటే ఈవెన్ మీరు ఎన్ ఏ రేంజ్‌లో ఎంత కష్టపడి సంపాదించుంటారో ఆ లెవెల్‌లోనే లాసెస్ అనేది కూడా ఫేస్ చేయాలి. సంపాదన చేసుంటే డబ్బు మొత్తం ఎలాగైనా సరే కొట్టుకుపోతుంది. అది ఆహ్, అప్పు అప్పెక్కువవ్వచ్చు, లేకపోతే ఆరోగ్యం ఏదైనా అవ్వచ్చు. దానికోసం వేస్ట్ ఖర్చు. ఆరోగ్యం బాలేకనో, ఇంకొకటో ఎవరికైనా అప్పిచ్చారు, లేకపోతే బిజినెస్ లాస్ అవ్వడమో, ఏదైనా కావచ్చు. డబ్బు మొత్తం పోతుంది. ఫేమ్ సంపాదించుంటే అది మీ నెగటివిటీ స్ప్రెడ్ అవ్వడానికి కూడా కారణమవ్వచ్చు. మీరు మీ పార్ట్నర్‌ని మీ లైఫ్‌లో ఇగ్నోర్ చేసుంటే. ఇవన్నీ లాసెస్ మీకు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా మీరు స్పిరిచ్యువల్ జర్నీ మీద ఫోకస్ చేయట్లేదు అంటే ఇంకా పెద్ద పెద్ద లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటుంది. చిన్న ఈ లెవెల్ లాస్‌కి వచ్చారు. ఈ వీడియో వరకు మీరొచ్చారు అంటే స్పిరిచ్యుయాలిటీ గురించి కొంచెం తెలుసుకొని, మీరు మీ గురించి తెలుసుకొని, మీ స్పిరిచ్యువల్ గ్రోత్ మీద, మీ ఇన్నర్ వర్క్ మీద ఫోకస్ చేసుకొని పోవడం వలన మీకు మళ్ళీ మీరు ఏ లాస్ అయ్యి ఉంటుందో అవన్నీ కూడా రికవర్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది. మీ స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ కూడా ఉండాలి. మీ ట్విన్ ఎవరు దాని గురించి కూడా మీకు అవగాహన ఉండాలి, తెలుసుకోవాలి. ఎందుకు ఇలా లాస్ అవుతుంది? ఇప్పుడు ఉదాహరణకి నేనే చెప్తాను. నేను ఒక్కదాన్నే సంపాదిస్తున్నాను అన్నప్పుడు నా సంపాదనలో ఫెమినైన్ ఎనర్జీ ఉంది. నా ట్విన్ ఒక్కరే సంపాదిస్తున్నారు అన్నప్పుడు, ఆయన ఒక్క సంపాదనలో జస్ట్ మాస్కులిన్ ఎనర్జీ ఉంది. అంటే ఇక్కడ నేను, ఆయన ఇద్దరైపోయాము. నేను అనే అహంకారం వచ్చిందక్కడ. నేను అనేదే పెద్ద అహంకారం. నేను, నా సంపాదన నాది అనేది నేను చేస్తున్నాను. ఆహ్, నేను పని చేస్తున్నాను. నేను సంపాదిస్తున్నాను. నేను దాన ధర్మాలు చేస్తున్నాను అనే న నేను అనే అహంకారం వచ్చేస్తుంది. అప్పుడు అది సింగిల్ అయిపోయింది. జస్ట్ ఫెమినైన్, జస్ట్ మాస్కులైన్ ఎనర్జీ అయిపోయింది. అదే నేను, మీరు మనం సగసగం మనం కలిసి పని చేయాలి. నువ్వు అనేది లేదు. మనం అనుకోని ఎప్పుడు మనం సంపాదన చేయడం స్టార్ట్ చేస్తామో, అప్పుడు ఫెమినైన్ అండ్ మాస్కులైన్ ఎనర్జీ మెర్జ్ అవుతుంది. అదే ప్రకృతి పురుష, స్త్రీ పురుష సమాగమ, ఇన్ అండ్ యాంగ్, శివ శక్తి సమాగమంలో ప్రతి ఒక్కటి నడుస్తుంది కాబట్టి అప్పుడు డివ మాస్క్ అప్పుడు ఆహ్, మాస్కులైన్, ఫెమినైన్ ఎనర్జీ కూడా డివైన్‌గా అది మెర్జ్ అవుతుంది. ఆహ్, డివైన్ మాస్కులైన్, డివైన్ ఫెమినైన్ ఎనర్జీ మెర్జ్ అవుతుంది. దైవత్వం వస్తుంది. ఎప్పుడు కలిసి మనం పని చేస్తామో, అప్పుడు మనం చేసే పనిలో మొత్తం కంప్లీట్‌లీ ఆ భగవంతుని ఆశీర్వాదం, ఆ పవిత్ర ప్రేమకి ఉన్న శక్తి అది. అప్పుడు మెర్జ్ అయ్యి ఫెమినైన్, మాస్కులైన్ ఎనర్జీ కంప్లీట్‌గా మెర్జ్ అయ్యి, శివశక్తి మెర్జ్ అయ్యి కంప్లీట్‌లీ సక్సెస్ అనేది వస్తుంది. దాని నుంచి ఆరోగ్య, ఆయస్సు వృద్ధి, ఆహ్, సంపాదన, సుఖ, శాంతి, సంతోషం ప్రతి ఒక్కటి కూడా మీ ట్విన్‌తో కలిసి చేసినప్పుడు మాత్రమే అది వస్తుంది మీకు. లేదంటే ఇంకా లాస్ అవుతుంది. అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పట్లేదు. ఖచ్చితంగా అవుతుంది. మీరు ఎంత కష్టపడి సంపాదించినా, నేను ధర్మంగానే సంపాదించాను అన్నా కూడా మీరు ఒక్కరుగానే ఉండిపోతారు. సింగిల్స్‌కి చెప్తున్నా ఇది స్పెషల్లీ. నేనొక్క నేనొక్కదాన్నే ఉండిపోతాను. నాకెవ్వరి అవసరం లేదు అని అనుకున్నా, మనం ఒక్కరే చేసే కష్టం కన్నడలో చెప్తారు "ಹೊಳೆಲಿ ಹುಣ್ಸೆಹಣ್ಣು ಕಿರ್ಚ್ದಂಗೆ" ಅಂತ. అంటే పెద్ద నది ఉంటుంది కదా! దాంట్లో చింతల పండుని పిసికితే ఏమవుతుంది?
దాని పులుపు ఉంటుందా? లేదు కదా! వేస్ట్ అవుతుంది. అలాగే మనం ఎంత కష్టపడినా కూడా మన ఎఫర్ట్ అంతా అలాగే వేస్ట్ అయిపోతుంది. ఓకే మ్యామ్. మేము సెపరేషన్‌లో ఉన్నాము. మా ట్విన్‌కి పెళ్లయిపోయింది. ఒకరు సింగిల్‌గా ఉన్నాం. ఇంకొకరికి పెళ్లయిపోయింది. లేదంటే ఇద్దరికీ కూడా పెళ్లయిపోయింది. నేను సెలబ్రిటీ, నాన్ సెలబ్రిటీ కేటగరీలో ఉన్నాను. సెలబ్రిటీస్‌కి వాళ్ళ ట్విన్ ఎవరు అనేదే తెలిసుండదు. చాలా చాలా సిట్యుయేషన్స్ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, స్పిరిచ్యువల్లీ ప్రాక్టీస్ చేస్తూ, మీరు ఇన్నర్ వర్క్ చేస్తూ, మీ గురువుతో పాటు మీరు స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ చేస్తూ, ఇన్నర్ వర్క్ చేసుకుంటూ పోతే, లైఫ్‌లో మ్యాజిక్స్ జరుగుతుంది. మీరు సెపరేషన్‌లో ఉన్నారు అంటే, మీ ట్విన్‌తో మీకు అన్ని బ్లాకేజెస్ క్లియర్ అయ్యి, ఈగో మైండ్‌సెట్ అంతా కంప్లీట్‌లీ వెళ్ళిపోయి, మీ ట్విన్‌తో మీరు కలుస్తారు. ఒక్కరికి పెళ్లయింది అంటే స్పిరిచ్యువల్లీ నిజంగా మీ పవిత్ర ప్రేమ కోసం మీరు గట్టిగా నిలబడి అన్ని ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకొని గట్టిగా నిలబడితే, ఖచ్చితంగా ముగ్గురు ఇళ్లల్లో కూడా ఒప్పుకొని మీ పార్ట్నర్ ఎవరుంటారు, పాత పార్ట్నర్ ఎవరుంటారు, వాళ్ళు కూడా వాళ్ళతో కూడా లీగల్లీ డివోర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ ఆ పెళ్లిలో పిల్లలుంటే వాళ్ళు కూడా ఒప్పుకొని ఆహ్, పెళ్లి అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటుంది. వేరే వాళ్ళతో పెళ్లయిపోయింది అని ఒకరు కాల్ చేశారు. 2 ఇయర్స్ బ్యాక్ నాకు. నేను ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నాను. ఇద్దరు సింగిల్ ఉన్నాము. మనలో సెపరేషన్ గొడవ కొంచెం ఎక్కువుంది. వాళ్ళ పర్సనల్ విషయం అయినా కూడా నేనిక్కడ పేరు చెప్పట్లేదు. వాళ్ళ పర్మిషన్ తీసుకొనే ఈ వీడియోలో వాళ్ళ గురించి చెప్తున్నాను. 2 ఇయర్స్ బ్యాక్ తను కాల్ చేసింది. అండ్ ఆమె షీ ఈస్ ఆల్సో 30+ అయినా కూడా ఇప్పటికి కూడా తను సింగిల్‌గానే ఉంది. 2, 3 ఇయర్స్ బ్యాక్ తను కాల్ చేసింది. దాని తర్వాత అతను వాళ్ళ ట్విన్ ఫ్లేమే అంట. ఆమెనే చెప్పింది. తర్వాత అతను ఈమెని వదిలేసి ఇద్దరు సింగిల్‌గా ఉన్నా కూడా ఈమెని వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడతను. 1 ఇయర్ బ్యాక్ అతనికి పెళ్లయిపోయింది. నేను ఇంత ఇన్నర్ వర్క్ చేస్తున్నాను కదా! నాకిలా అయిపోయింది అని ఆమె చెప్పింది. ఆ తర్వాత 1 ఆర్ 2 మంత్ బ్యాక్ నాకు కాల్ చేసింది. వాళ్ళ వాళ్ళ అమ్మ కూడా నాతో మాట్లాడారు. ఆమెకి కూడా కొంచెం స్పిరిచ్యువల్ నాలెడ్జ్ ఉంది. కూతురు లైఫ్ ఇలా ఉంది. సో, తను సింగిల్‌గా ఉంది అంటే, ఆమె కూడా యాక్సెప్ట్ చేసి కూతురికి సపోర్ట్ చేస్తున్నారామె. అండ్ ఆమె లాస్ట్ మంత్ 2 మంత్స్‌లో కాల్ చేసి, అతను పెళ్లి చేసుకున్నాడు కదా! ఆమె అతన్ని వదిలి వెళ్ళిపోయింది. లీగల్లీ డివోర్స్ అవుతుంది. ఇంకా పెళ్లికి అయ్యి 1 ఇయర్ కూడా అవ్వలేదు. డివోర్స్ ఇచ్చి ఆమె ఇంకే ఆహ్, ఆమె యెస్. 1 ఇయర్ కూడా అవ్వలేదు. ఆమె వెళ్ళిపోయింది. లీగల్లీ కూడా డివోర్స్ తీసుకుంటున్నారంట అని నాకు కాల్ చేసి చెప్పారు ఆమె. సో, స్పిరిచువాలిటీలో మనం వచ్చిన తర్వాత మన ఎనర్జీ చేంజ్ అవుతూ ఉంటుంది కదా! లాట్స్ ఆఫ్ మ్యాజిక్ జరగొచ్చు. కొంతమందికి మీరు మీ ట్విన్నే పెళ్లి చేసుకొని ఉండొచ్చు. అండ్ మీ ఎనర్జీ కార్మిక్ నుంచి సోల్‌మేట్స్‌కి, సోల్‌మేట్ నుంచి వాళ్ళే మీ ట్విన్ అని కూడా తెలిసే ఛాన్సెస్ చాలా ఉంటుంది. ఇలాంటిది ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. రియల్లీ వాళ్ళు మీ కార్మికే అయ్యారనుకోండి. వాళ్ళు మూడో వ్యక్తి వి ఈ స్టోరీలో చెప్పినట్టు వాళ్ళు ఆ అమ్మాయి కార్మికు. వచ్చింది 1 ఇయర్ కూడా అతనితో ఉండలేదు. డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోయింది. రియల్లీ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఒక్క పార్ట్‌నర్ స్ట్రాంగ్‌గా నిలబడినా కూడా, ఇంకో పార్ట్‌నర్ లైఫ్‌లో ఎవ్వరు రారు. వచ్చినా వాళ్ళు కొంతకాలం కూడా ఉండరు. స్పిరిచువాలిటీలో ఇలాంటి మ్యాజిక్స్ జరుగుతుంది. ఇద్దరికీ కూడా పెళ్లయిపోయింది అంటే యాస్ ఎ గుడ్ ఫ్రెండ్ ఉండి మీరు స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయొచ్చు. గుడ్ ఫ్రెండ్స్ అంటే దానికి ఏదేదో పేరు పెట్టుకున్నారు. అవన్నీ నా తలకెక్కదు. ఫ్రెండ్లీగా మూవ్ అయ్యాము. అది ఇది అనుకోండి. మీరేమైనా ఫిజికల్‌గా అయిపోతే, ఆ పవిత్రమైన ప్రేమకి కూడా మీరు మోసం చేస్తున్నారు. మీరు ఒకరిని వాళ్ళొకరిని పెళ్లి చేసుకున్నారు. మీరొకరిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళని వదిలేసి మీరు కలిసారంటే వాళ్ళిద్దరికీ కూడా మీరు మోసం చేసినట్టవుతుంది. అది కూడా నెగెటివ్ కర్మ అవుతుంది. ఉన్న పాపాలనే కడుక్కోలేక ఉంటే, ఇది ఇంకా ఎక్స్‌ట్రా పాపాలు చేసుకుంటారు. కాబట్టి పవిత్రంగా ఉండాలి. ఒక అమ్మాయి, అబ్బాయిని ఫ్రెండ్స్‌గా ఉంటే ఎలా?
ఫైనాన్షియల్లీ గానీ మనసులో ఉన్న మాటలు షేర్ చేసుకుంటూ హెల్ప్ ఎలా చేస్తారో అంతవరకు మాత్రమే ఉండాలి. రియల్లీ నిజంగా మీ ప్రేమ అంతే పవిత్రంగా ఉంటే ఏదైనా మ్యాజిక్స్ జరగొచ్చు. మ్యాజిక్స్ అవుతుంది అని నమ్మితే ఖచ్చితంగా మ్యాజిక్స్ అనేది అవుతుంది. లేదు వాళ్ళు వదలరు అంటే అట్‌లీస్ట్ ఈ జన్మలోనైనా మీరు స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేయండి. ఉన్న నెగెటివ్ కర్మ అంతా క్లియర్ చేసుకోండి. నెక్స్ట్ జన్మలో వచ్చే జన్మలోనైనా కూడా మీకు మీ పార్ట్నర్ దొరికే అవకాశం ఎక్కువుంటుంది. ఏది చేసినా కూడా ధర్మబద్ధంగా చేయాలి. టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు అంటే లీగల్లీ డివోర్స్ తీసుకొని వాళ్ళతో మనం ఉండడమే అవ్వదు. రాక్షసిలా ప్రవర్తిస్తుంది అంటే పెద్దవాళ్ళు వాళ్ళందరినీ ఒప్పించి లీగల్లీ డివోర్స్ తీసుకొని కూడా మీరు ట్విన్ ఫ్లేమ్‌ని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఆహ్, ధర్మబద్ధంగా కాపురం చేస్తూ కూడా ఉండొచ్చు. నెక్స్ట్ సెలబ్రిటీ, నాన్ సెలబ్రిటీ వాళ్ళకైతే మీకు స్పిరిచువాలిటీలో మీరు ఇన్నర్ వర్క్ చేస్తూ మీకు యూనివర్స్ మెసేజెస్ ఇవ్వడం అనేది ఇంకా ఫాస్ట్‌గా ఎక్కువ స్టార్ట్ చేస్తుంది. కాబట్టి మీకు వస్తున్న హింట్స్ అన్నీ పట్టుకొని మీ సెలబ్రిటీ వాళ్ళకి తెలిసుండదు వాళ్ళ పార్ట్నర్ ఎవరు అనేది. మీకు వచ్చే హింట్స్ అన్నీ కూడా పట్టుకొని అన్ని డాట్ కనెక్ట్ చేస్తూ పోతే మీ పార్ట్నర్ ఎవరో మీకు తెలుస్తుంది. తెలిసే ఛాన్స్ ఉంది అని అనట్లేదు. మీకు క్లియర్‌గా తెలుస్తుంది. ఎందుకంటే నాన్ సెలబ్రిటీకి మీరే తన పార్ట్నర్ అని తెలుసు. వాళ్ళు మీకు ఏదో ఒక రకంగా హింట్ ఇస్తూనే ఉంటారు. ఇది నేను, ఇక్కడున్నాను, నన్ను పట్టుకోండి అని హింట్ ఇస్తూ ఉంటారు. బికాజ్ లాస్ట్ వీడియోస్‌లో చెప్పాను. బికాజ్ యూ చూస్ దట్. మీ ఒక లవ్ లైఫ్‌ని ఇంకా కొంచెం ఎంజాయ్‌గా చేయాలి అని కొంచెం చాలా డిటెక్టివ్‌గా ఉండాలి. ఇంకా ఛాలెంజింగ్‌గా ఉండాలి. నేను ఎక్కడైనా సరే నిన్ను వెతుకుతాను. అలాంటి ఏదేదో క్రేజీ థింగ్స్ అన్నీ పెట్టుకొని ఆహ్, ట్విన్ ఫ్లేమ్ ఆహ్, సెలబ్రిటీ, నాన్ సెలబ్రిటీ కేటగరీని మీరే చూజ్ చేశారు కాబట్టి, ఆ హింట్స్ అన్నీ మీకు దొరుకుతూ ఉంటుంది. లాస్ట్ వీడియోస్‌లో చేశాను. ఎలా దొరుకుతుంది అనేది. దాని రకంగా మీరు మీ పార్ట్నర్‌ని ఎవరు అనేది తెలుసుకోవచ్చు, కలుసుకోవచ్చు. నేను ఇప్పుడు ఎందుకు ఈ వీడియోనే ఈ టాపికే తీసుకున్నాను అంటే ఒక 2, 3 మంత్స్ ఒకతను నాకు కాల్ చేశారు. నాకు కార్డ్ రీడింగ్స్ తీసుకుంటూ ఉంటారు. నాకు కాల్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు. దాని నుంచే ఇవన్నీ కూడా నాకు తెలుస్తుంది కూడా. సో, అతను చెప్పారు నేను సింగిల్‌గా ఉన్నాను. ఆమెకి పెళ్లయిపోయింది. ఆమె వచ్చినప్పుడు కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్ ఉండి నేను ఆమెని పెళ్లి చేసుకోలేదు. ఆమెకి వేరే వాళ్ళతో పెళ్లయింది. ఒక పిల్లోడు కూడా ఉన్నాడు. ఆమె వెళ్ళిన నా లైఫ్‌లో నుంచి ఆమె వెళ్ళిపోయిన తర్వాత నేను సంపాదించింది ఏది కూడా నా చేతికి అందట్లేదు. ఎంత కష్టపడి సంపాదించినా కూడా నాకు చేతికొచ్చింది నోరుకందట్లేదు. అన్నీ లాసెస్ అవుతున్నాయి అని అతను కాల్ చేశాడు. ఆ తర్వాత మొన్న నా ఫ్రెండ్ కాల్ చేసి కాల్ రీడింగ్ తీసుకుంది. ఆహ్, ఫ ఆహ్, పనిలో మంచి చోట పని దొరికింది. నేను సెటిల్ అయ్యాను అని 1 ఇయర్ బ్యాక్ చెప్పింది. ఆ తర్వాత మొన్న కాల్ చేసి, ఇక్కడ నా పనిలో కూడా నాకు చాలా కొంచెం టాక్సిక్ అవుతున్నాయి. ఫైనాన్షియల్లీ కూడా లో అవుతున్నాను. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కూడా ఎక్కువవుతున్నాయి అని తను కార్డ్ రీడింగ్ తీసుకుంది. అంతకంటే ముందు 2020లో ఒక అమ్మాయి వాళ్ళిద్దరు కూడా సింగిల్ ఉన్నారు. ఆ అమ్మాయి నాకు కాల్ చేసింది. ఇక్కడ ఇలా సెపరేషన్‌లో ఉన్నాము. అలా ఇలా అని. ఆ తర్వాత 1 ఇయర్ కంప్లీట్‌లీ తను ఫైనాన్షియల్లీ ఫోకస్ చేసి కంప్లీట్‌గా చాలా స్ట్రగల్ చేసి పని మీద ఫోకస్‌గా ఉంటే మంచి ఉద్యోగం దొరికి, మంచి పోస్ట్ వచ్చి కంప్లీట్‌లీ తను వర్కోహాలిక్‌గా ఫోకస్ అయిపోయిందంట. తన ట్విన్‌ని మర్చిపోయి. సెపరేషన్‌లో ఉన్నాము. అతనింకా రాలేదు. సరే కంప్లీట్‌లీ వర్క్ మీద ఫోకస్ చేద్దామని. అలా అయిన తర్వాత కంప్లీట్‌లీ తనకున్న జాబ్ పోయింది. ఫైనాన్షియల్లీ తనకు కూడా ప్రాబ్లమ్ అయింది. ఆ తర్వాత 2022లో ఆహ్, ఆ తర్వాత మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేసిందంట. 2022లో
తను మళ్ళీ కాల్ చేసి చెప్పింది, "ఇద్దరు ఫ్యామిలీలను ఒప్పుకొని మన ప్రాబ్లమ్ అంతా సాల్వ్ అయిపోయింది. మన ఇద్దరికి పెళ్లయింది" అని కూడా నాకు కాల్ చేసి చెప్పింది. ఎప్పుడు మన ట్విన్‌ని మనం మర్చిపోయి, మన కోసం ఒకరు బతుకుతున్నారు అనేది మనకి తెలుసో తెలియకుండానో అహంకారంతోనో, ఇగ్నోరెన్స్ నుంచో, అజ్ఞానం నుంచో ఎలాగైనా మనం అలా మర్చిపోతే, మనం వాళ్ళ నుంచి దూరంగా ఉన్నాము అంటే స్పిరిచ్యువల్లీ మనకి పాఠాలు నేర్పుతుంటాయి ఇలాంటి లాసెస్ నుంచి. ఇక్కడ నా అనుభవాలంటే, నేను నా కెపాసిటీకి తగ్గినట్టుగా లక్షలు సంపాదించాను. మన ఫ్యామిలీలో నా అంత సంపాదన ఎవ్వరు చేయలేదు. అంత సంపాదించాను. ఇక్కడ ఆహ్, నేను సంపాదించినప్పుడు కొంచెం నాకు కూడా సంపాదన నెత్తికెక్కి, అహంకారం అయ్యి, అది నెత్తికెక్కి కంప్లీట్‌లీ అది దిగి, ఇప్పుడు ఏదైనా చెప్పినా కూడా నా 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 గురించి దాంట్లో హ్యాపీనెస్ ఉంటుంది. నేను మా ఫ్యామిలీ యూనియన్‌ని ఎవ్వరు చేయలేదు. ఆ లెవెల్‌కి నేను చేశాను. సమ్ ఇయర్స్ చాలా షార్ట్ టైమ్‌లోనే నేనంత చేశాను. ఆహ్, అంత కోల్పోయాను కూడా. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒక్క రీజన్ కాదు. చాలా రీజన్స్ ఉన్నాయి. దాంట్లో నాకు డబ్బు మీద ఉన్న ఇగ్నోరెన్స్. ఎవరై నా నేను చాలా మందికి అప్పిచ్చాను. వాళ్ళు ఇవ్వలేదు అంటే నాకు నా నేనెవరితోనైనా అప్పు తీసుకుంటే వాళ్ళకి తీర్చేస్తాను. టైం ఎక్కువ తీసుకొని, టైం లోపల తీసుకొని డబ్బు వ్యవహారం అనేది అంత మంచిగా నేను హ్యాండిల్ చేస్తాను. కానీ ఎవరు నాకిచ్చారో వాళ్ళు మోసం చేస్తే పోన్లే, పోన్లే, పోన్లే అని వదిలేసాను. సో, పోనీలే నేను సంపాదించింది పోనీలే అని అన్నీ కూడా వదిలేస్తూ పోయాను. పోన్లే పోయింది ఏం చేయడానికి అవుతుంది అని మళ్ళీ మళ్ళీ నేను సంపాదనలో నిలబడి ఎంత లాస్ అయినా గూడా నేను నిలబడి సంపాదించుకుంటూనే పోయాను. "నువ్వింత లాస్ చేసావా? డబ్బుని పోని పోని అంటావా?" అని కంప్లీట్‌గా పోయిందది నాకు. అది నా అహంకారం అయింది. ఇగ్నోరెన్స్ అయింది. ఇంకొకటి హెల్ప్ చేసేది, ఫ్రీగా చేసేది, దాన ధర్మాలు చేసేది నేను కూడా చాలా ఎక్కువ. నాకు నా ట్విన్‌కి సేమ్ బుద్ధి దీంట్లో. నా రేంజ్‌కి నేను చేస్తే ఆయన రేంజ్‌లో ఆయన చేశారు. కంప్లీట్‌లీ లాసెస్ అనేది మనమిద్దరు కూడా అనుభవించాం. నాకు మనమిద్దరు అని చెప్పడానికి కూడా నోరు రాదు. ఎనీవేస్ మనం అనుభవించాం. హ్మ్. దాని నుంచి నాకు తెలిసింది మన సంపాదన మీద మనకి ఎప్పుడు కేర్‌ఫుల్‌గా ఉండాలి. దానికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వాలి. దాన్ని మహాలక్ష్మి అంశ శక్తి కాబట్టి మన సంపాదన దాన్ని గౌరవించాలి. ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దాన ధర్మం కూడా లిమిటేషన్‌లో ఉండి చేయాలి అని. మా అమ్మ లాస్ట్ ఇయర్ చెప్పింది. నువ్వు అందరికి ఇచ్చేదానివి. ఇప్పుడు నువ్వే వేరే వేరే వాళ్ళ నుంచి నువ్వు తీసుకొని రేంజ్‌కొచ్చేసావు. ఇప్పుడైనా నీకు బుద్ధొచ్చిందా అని. ఎప్పుడు కూడా పోన్లే అని అందరికి కూడా డబ్బు వదిలేసావు. అన్నీ ఫ్రీ, ఫ్రీ అని అన్నీ చేస్తూ ఉంటావు. ఆహ్, దాన ధర్మం ఎక్కువ చేస్తావు. అన్నిటి కూడా లిమిటేషన్స్‌లో ఉండాలి. దాన ధర్మం చేసేది కూడా ఒక లిమిటేషన్స్ ఉంటుంది. దాంట్లోనే చేయాలి అనేది ఇప్పుడైనా నీకు బుద్ధొచ్చిందా అని. ఎవరు ఏది చెప్పినా గూడా అది నెత్తికెక్కలేదు. మా అమ్మ చెప్పినప్పుడు అది నెత్తికెక్కింది. మా మ్యామ్ కూడా ఫైనాన్షియల్ క్లాసెస్ చాలా అటెండ్ చేశాను. దాంట్లో నా మనీ బ్లాకేజెస్ ఏంటి, చాలా, చాలా మనీ బ్లాకేజెస్ ఉండింది నాకు. మొత్తం 2 ఇయర్స్ నుంచి నా ఫైనాన్షియల్ బ్లాకేజెస్ ప్రతి ఒక్క దాని మీద నేను వర్క్ చేసుకుంటూ వచ్చాను. ఫైనల్లీ మా అమ్మ చెప్పిన తర్వాత అవును కదా! దాన ధర్మం కూడా ఒక లిమిటేషన్‌లో చేయాలి. నువ్వు క్లాసెస్ చెప్పుకుంటున్నావు గదా! అవన్నీ కూడా నీకు ఏమైనా ఫ్రీగా వస్తున్నాయా? నువ్వు కూడా డబ్బు పెడుతున్నావు గదా! నువ్వెందుకు ఏదైనా ఫ్రీగా చేస్తావు అన్న తర్వాత, అవును కదా! అనుకోని ప్రతి ఒక్కటి కూడా నేను కేర్‌ఫుల్‌గా నేను షాపింగ్ ఎక్కువ చేస్తాను. షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఎంచుకుంటా. ఊరికే జంక్ షాపింగ్ అంటారు. ఇది ఉండిపోని, ఉందిలే ఆహ్, నెక్స్ట్ మంత్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ అవుతుంది. అలా అంత నేను షాపింగ్ చేయనిప్పుడు. ఈ టైంకి నాకు కావాలా? నాకు దాని నుంచి
పని ఉంది. ఇప్పుడు నాకు పనికొస్తుంది అంటే మాత్రమే నేను షాపింగ్ చేస్తాను. ఆన్‌లైన్ షాపింగ్ చేస్తాను. దాంట్లో ఏదైనా నాకు రాంగ్ ఐటెమ్స్ వచ్చింది, బ్రోకెన్ ఐటెమ్స్ వచ్చింది, లేకపోతే సరిగ్గా వాళ్ళివ్వలేదు. నేను కష్టపడి సంపాదించిన డబ్బుకి నన్ను పెట్టి ఏదైనా తీసుకుంటున్నాను. అది నాకు కరెక్ట్‌గా లేదు అంటే నేను రిటర్న్ పంపిస్తా. ఫస్ట్ అయితే ఇంతే గదా! పోతే పోయిందిలే పడుంటుంది అని ఇగ్నోర్ చేసేదాన్ని. సో, నేను డబ్బుని ఇగ్నోర్ చేసింది ఆ మహాలక్ష్మి కదా! ఆ మహాలక్ష్మిని ఇగ్నోరెన్స్ చేసినప్పుడు తను చాలా స్వాభిమాని మహాలక్ష్మి. ఇగ్నోర్ చేసిన వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉండదు తను. సో, అది అర్థమైన తర్వాత నేను కష్టపడి సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి మీద నేను ఫోకస్‌గా ఉంటాను. అలా అని కంజూస్‌గా ఏమీ లేదు నేను. అండ్ ప్రతి ఒక్క దాన్ని ఒక్క రూపాయిని కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి, వేస్టే అవ్వదు అని కూడా నేను చెప్పను. అవుతుంది కొన్నిసార్లు ఏం చేయడానికి అవ్వదు. కానీ కావాలని ఏది కూడా నేను వేస్ట్ చేయనిప్పుడు. చాలా జాగ్రత్తగా ఉంటాను. ప్రతి ఒక్కటి కూడా నేను కష్టపడి సంపాదిస్తున్నాను కాబట్టి, మనీ ఇగ్నోరెన్స్ ఏది చేశానో, ఆ ఇగ్నోరెన్స్ అనేది వదిలేసాను. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతాను. మంచిగా షాపింగ్ చేస్తాను. ఏది కావాలో అది మాత్రమే కొనుక్కుంటాను. నాకు పెద్దవాళ్ళు గాని, నా గురువులు గాని, నాకంటే చిన్నవాళ్ళు కూడా, చిన్నవాళ్ళకి కూడా ఇప్పుడు మంచి మంచి బుద్ధి ఉంది. అందుకే మా ఇంట్లో ఏదైనా టాపికొచ్చినప్పుడు కూర్చొని అందరితో ఏజ్ ఏ ఏజ్ వాళ్ళు ఏది మాట్లాడతారో అనేది అంతా ఫోకస్ చేస్తూ దాని నుంచి నాకు నేర్చుకోవడానికి ఏముంది అని నేర్చుకుంటూనే ఉంటాను. ఇన్నర్ వర్క్ అనేది అలా ప్రతి క్షణం చేస్తూనే ఉంటాను. అది మెడిటేషన్ అవ్వుండొచ్చు, ఏదైనా క్లాస్ అటెండ్ చేసినప్పుడు అన్ని రకంగా నేను నా ఇన్నర్ వర్క్ అనేది చేస్తూనే ఉంటాను. ఇంచించు నాలో దిగి నన్ను నేను మార్చుకుంటున్నాను. ఇంత నేను హార్డ్ వర్క్ చేసినా కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. ఇంత హార్డ్ వర్క్ చేసినా నేను అనుకున్నది ఎందుకు సాధించలేదు అనే క్వెషనే నాకుండింది. అప్పుడు నాకు 2, 2, 3 డేస్ బ్యాక్ అనుకుంటా ఒక రీలొచ్చింది. దాంట్లో శివశక్తి అర్ధనారీశ్వర స్వరూపంలో డాన్స్ చేస్తున్నారు. నువ్వనుకున్నది నువ్వు సాధించాలి అంటే శివశక్తి ఎనర్జీ ఒకటవ్వాలి. అంటే నేను నా ట్విన్‌తో ఒక్కటయ్యి నా సోల్ పర్పస్ మీద వర్క్ చేయాలి అనేది ఉండింది. నెక్స్ట్ 21 డేస్ మేనిఫెస్టేషన్ ఛాలెంజ్ అని ఒక కోర్స్ తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ 21 డేస్‌దది. 3 వీక్స్ సపరేట్ చేశారు. దాంట్లో ఫస్ట్ వీక్ ఫిజికల్ ఫిట్‌నెస్, సెకండ్ వీక్ రిలేషన్‌షిప్, థర్డ్ వీక్ ఫైనాన్స్ మీద అన్నీ ఆహ్, చేశారు క్లాసెస్. ఫిజికల్ ఫిట్‌నెస్ అనే దాని మీద నేను హెల్తీ ఆహ్, ఆహ్, డయట్ గాని, ఆహ్, ఎక్సర్‌సైజ్ గాని కంప్లీట్‌లీ పాజిటివ్ ఆహ్, లైఫ్ స్టైల్ ఉంది నాది. సో, ఫిజికల్లీ పర్వాలేదు. నా హెల్త్ అన్నీ కూడా రికవర్ అవుతున్నాయి. దాని తర్వాత సంబంధాల మీద నేను వర్క్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరి ని క్షమించి ఫర్‌గివ్‌నెస్ మెడిటేషన్ చేసి నా లైఫ్‌లో చాలా తక్కువ మంది మీదే కోపం ఉండింది. కాబట్టి ఎక్కువ అంత ఆహ్, టైం తీసుకోలేదు. అందరిని కూడా క్షమించేసాను. ఎవరెవరి మీద నాకు కోపం ఉండిందో అందరిని కూడా. బట్ ఫైనల్లీ వచ్చినప్పుడు నా డీఎం మీదనే, నా ట్విన్ మీదనే నాకు ఎక్కువ కోపం ఉండింది. సో, ఆయన్ని కూడా సంపూర్ణంగా క్షమించేసి నేను ఆ బ్లాకేజెస్ కూడా నేను క్లియర్ చేసుకున్న తర్వాత, ఈవెన్ ఆయన మనం సెపరేషన్‌లో ఉన్నాము. ఆయన నా లైఫ్‌లో రాకూడదని నా మనసు ద్వారం క్లోజ్ చేసేసుకున్నాను. సమ్ రీజన్స్. బికాజ్ పర్సనల్ లైఫ్ ఈస్ పర్సనల్. నేను నా పర్సనల్ లైఫ్ గురించి ఏది చెప్పాలని అనుకోవట్లేదు. కొన్ని నా లైఫ్ గురించి ఎందుకు చెప్తానంటే అది జనరల్‌గా ఉంటుంది కాబట్టి. ఓకే. ఆయనని నేను క్షమించడానికి రీజన్ కూడా ఆయన తప్పు ఆయన తెలుసుకొని, దిద్దుకొని సంపూర్ణంగా మారారు కాబట్టి, నేను సంపూర్ణంగా క్షమించి, నా లైఫ్‌లో రావడానికి నేను ఏది బ్లాకేజెస్ పెట్టాను, నా మనసు తలుపులు ఏది మూసుకున్నాదో అది కంప్లీట్‌గా ఓపెన్ చేసి, ఆయన నా లైఫ్‌లో కంప్లీట్‌గా రావాలి అని ఆ బ్లాకేజెస్ కూడా నేను క్లియర్ చేసిన తర్వాత, ఈరోజు పొద్దున్నుంచి ఆహ్ నేనెక్కడెక్కడ ఒక చోట నేను డబ్బు పెట్టను. వేరే వేరే చోట పెడతాను. ఎన్ని చోటలు పెడతాను, డబ్బు ఉత్పత్తి అవుతున్నాయేమో అని అనిపిస్తున్నాయి నాకు పొద్దున్నుంచి.
నా సంపాదన ఎక్కువవుతున్నాయి. మంచిగా షాపింగ్ చేస్తాను. నాకేమేం కావాలి అన్నీ కొనుక్కుంటూనే ఉంటాను. కానీ డబ్బు వస్తున్నాయి. అంటే సంపాదన నాకు ఎక్కువవుతున్నాయి. మన ఫిజికల్లీ ఫస్ట్ ఫిట్ అవ్వాలి. మన సంబంధాలు ఎంత ఉండాలి అంటే, నేను కళ్ళు మూసుకొని నా శత్రువులు ఎవరైనా ఉన్నారా అని నేను ఆలోచిస్తే, ఒక్కరు కూడా నాకు శత్రువు అనేవాళ్ళే లేదు అనే రేంజ్‌కి మనం రావాలి. ఆఫ్‌కోర్స్ నాకు శత్రువు అనేవాళ్ళు ఎవ్వరు లేదు. నిజంగా చెప్తున్నా. ఆ లెవెల్‌కి నేను వర్క్ చేశాను. నా కోపం ఉండింది నా వాళ్ళతోనే. అతిగా ప్రేమించాను కదా! అతి ప్రేమ కూడా కరెక్ట్ కాదు అనేది బుద్ధ చెప్తారు. సో, అతి ప్రేమ అనేది కూడా లిమిటేషన్స్‌లో పెట్టుకున్నాను కాబట్టి, సంబంధాలు కూడా బౌండరీస్ వేస్తాను. ఈ లిమిట్స్ ఎవరు క్రాస్ చేయకూడదని. అది నా ట్విన్ అయినా సరే, ఆయనకి కూడా లిమిట్స్ పెట్టాను. ఇంతవరకు మీ లిమిట్స్ అనేది. ఎందుకంటే ఒకరిని ఒకరు గౌరవించడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవ్వరికైనా సరే బౌండరీస్ అనేది పెట్టాలి. మీరు కూడా మీ ట్విన్ మీ గర్ల్ అయినా, బాయ్ అయినా, మీ భార్య అయినా, భర్త అయినా ఎప్పుడు కూడా బౌండరీస్ పెట్టాలి. దాని గురించి కూడా వీడియో చేస్తాను. ఆయన నా లైఫ్‌లో రావడానికి ఉన్న బ్లాకేజెస్ అన్నీ కూడా నేను క్లియర్ చేశాను గదా! ఫైనాన్స్ అనేది ఈ మధ్యన చూస్తున్నాను నాకు మంచి సంపాదన అవుతున్నాయి. నాకు పొద్దున్నే నా మనసు నుంచి వచ్చింది. నా నా ఫైనాన్షియల్ బ్లాకేజెస్ అంతా క్లియర్ అయిపోయింది. నేను మంచిగా నా డబ్బు ఆహ్, ఫ్లో అవుతున్నాయి నా ఎనర్జీలో అని నాకు పొద్దున్నే ఫీల్ అయింది. నేను ఎక్కడెక్కడ డబ్బు పెడతానో చాలా లాస్ట్ మంత్ వరకు ఎన్ని డబ్బులు పెట్టినా ఖాళీ అయిపోయేది. ఇప్పుడు డబ్బు అలా ఆహ్, జాయిన్ అవుతూనే ఉన్నాయి. నేను నా అనుభవంలో నాకు నిజం ఏదయ్యుంటుంది అది మాత్రమే నోరులో వస్తుంది. ఊరికే ఏదో చెప్పాలి అని నేనేది చెప్పను. ఎందుకంటే నిజాలెప్పుడు మనసు నుంచి వస్తుంది. మనసు నుంచి వచ్చే మాట మనసుని తాగుతుంది అనేది నా నమ్మకం. కాబట్టి నా లైఫ్‌లో నిజంగా ఈ లెవెల్‌కి రావడానికి అంత ఇన్నర్ వర్క్ చేశాను. సో, ఈ క్లాసెస్ అంతా మీకు ఇన్నర్ వర్క్ నన్ను చేయిస్తున్నది జస్ట్ బేసిక్స్ రిహర్సల్స్ అంతే ఇదన్నీ కూడా. నేను కూడా మీకు కంప్లీట్‌లీ మా మ్యామ్ దగ్గర నేనెలా క్లాసెస్ అటెండ్ చేశానో, ఆమె స్టైల్‌లో చెప్పారు. నేను నా క్లాసెస్ చేసేటప్పుడు అక్కడ నేనుండాలి. నేను చేసే పనిలో నేను ఉపయోగించే వస్తువు గావచ్చు, ఏదైనా కావచ్చు దాంట్లో నేనుండాలి. అది నేను ఎప్పుడు కూడా అది ఫోకస్డ్‌గా ఉంటాను. నా స్టైల్‌లో నా ఒక ఆహ్, స్పిరిచ్యువల్ ప్రాక్టీస్‌లో, నా సాధనలో నేనేం నేర్చుకున్నానో అది నా ఒక స్టైల్‌లోనే క్లాసెస్ అనేది చెప్తాను. చాలా మందికి క్లాసెస్ అటెండ్ అవ్వడానికి అవ్వకపోవచ్చు. దానికి పే చేయాల్సొస్తుంది కాబట్టి, అందుకే ఎవరు పే చేయడానికి అవ్వదో అలాంటి వాళ్ళకి ఈ ఫ్రీ క్లాసెస్ అనేది నేను చేస్తున్నది. ఎందుకంటే నేను కూడా పేదరికం నుంచే బయటకొచ్చాను కాబట్టి, అక్కడ కష్టాలు నాకు తెలుసు కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వాలి అనే ఇంచించు ప్రతి ఒక్కొక్క టాపిక్ మీద ఇదంతా నేనేం చెప్పినా కూడా ఇది బేసిక్స్ మాత్రమే. ఎందుకంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా అంత లోతుగా ఉంది స్పిరిచ్యువల్ నాలెడ్జ్ అనేది. కాబట్టి నెక్స్ట్ నేను క్లాసెస్ చెప్పినప్పుడు ఖచ్చితంగా దానికి పేమెంట్ క్లాసెసే ఉంటాయి. ఇప్పుడే కాదు నేను చెప్తా ఎప్పుడు క్లాసెస్ చేస్తాను అనేది. కానీ బేసిక్ క్లాసెస్ అనేది యూట్యూబ్‌లో ఫ్రీ క్లాసెసే ఉంటాయి. మీ ట్విన్ ఎవరు? దాన్ని కనుక్కొని వాళ్ళతో కనెక్ట్ అయ్యి మీరు మీ సోల్ పర్పస్ గాని అన్నీ కూడా చేయడం స్టార్ట్ చేయండి. మళ్ళీ మీరు ఏం కోల్పోయారు? ధర్మబద్ధంగా మనం ఏది సంపాదించాము. నేను కూడా అప్పిచ్చి అన్నీ కోల్పోయాను కదా! అది నేను కోల్పోయాను అని నాకు అనిపించలేదు. అది 10, 100, 1000 ప్రకృతి నాకిస్తుంది అనేది నా నమ్మకం. ఎందుకంటే నేను ప్రతి ఒక్క రూపాయి చాలా కష్టపడి సంపాదించాను. మనం కష్టపడి సంపాదించింది ఖచ్చితంగా మనకి 10, 100 రిటర్న్ ఇస్తుంది యూనివర్స్. దానికోసం మనం ఏదైతే తప్పు చేస్తున్నామో అవన్నీ తెలుసుకొని, దిద్దుకొని మారాలి. అప్పుడు మాత్రమే యూనివర్స్ మనకి అన్నీ తిరిగిస్తుంది. ఆ నమ్మకంతో మీరుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా మీకు రిటర్న్ ఒస్తుంది. ఇంకా మీ ఎఫర్ట్ కంటే ఎక్కువ. ఎందుకంటే ధర్మబద్ధంగా మనం చేసినప్పుడు ధర్మో రక్షతి రక్షితః.
ధర్మబద్ధంగానే అవన్నీ కూడా రిటర్న్ వస్తుంది. మీ గురువు ఎవరో తెలుసుకొని వాళ్ళతో స్ ప్రాక్టీస్ చేయండి. గురువు దగ్గర ప్రాక్టీస్ చేసినప్పుడు ఫాస్ట్ రికవరీ అవుతారు. నేనయ్యాను కాబట్టి చెప్తున్నాను. సో, ఈ వీడియో గురించి మీకేమనిపించింది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో సాయంత్రం 7 గంటలకి కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై అండ్ లవ్ యూ ఆల్.